అసలు కాంగ్రెస్ పార్టీ అంటేనే బీసీల పట్ల ద్రోహం, కాంగ్రెస్ పార్టీ అంటేనే బీసీల పట్ల మోసం, కాంగ్రెస్ పార్టీ అంటేనే బీసీల పట్ల కుట్ర, కాంగ్రెస్ పార్టీ అంటేనే బీసీల పట్ల నయవంచన. ఒక్కసారి దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఈ రోజు తెలంగాణలో జరుగుతున్నటువంటి పరంపరలన్నీ సమీక్షిస్తే ఇవాళ భారతదేశంలో బీసీలు రెండవ శ్రేణి పౌరులుగా ఈ దుస్థితిలో కొనసాగడానికి బాధ్యత ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీది, కాంగ్రెస్ ప్రభుత్వానికి అనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నాం. దేశంలో అధికారం చేజిక్కించుకున్న నాటి నుండి ఒక కులగణన చేసినటువంటి పాపాన పోలేదు, బీసీ మంత్రిత్వ శాఖలు ఇచ్చినటువంటి పాపాన పోలేదు, బీసీలకు ఉత్పత్తి సృష్టించబడినటువంటి సంపదలో భాగస్వాములను చేసినటువంటి పాపాన పోలేదు. అటువంటి కాంగ్రెస్ పార్టీకి దేశగతిలో దేశం మొత్తంలో ఏ రకంగా పుట్టగతులు లేనటువంటి పరిస్థితికి లోనైందో ఇవాళ తెలంగాణలో నమ్మి అధికారం ఇస్తే మళ్ళీ అదే నాటకంతో ద్రోహంతో తెలంగాణలో ఉన్నటువంటి బీసీలను మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నది. వాస్తవంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలందరి నినాదం మేమెంతో మాకంత అయితే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి తానంతట తానుగా ఇచ్చినటువంటి హామీ 42% రిజర్వేషన్లు, దాన్ని చట్టబద్ధ తీసుకొస్తాం, ముమ్మాటికి అమలు చేస్తాం. గతంలో దేశాన్ని ఏలినటువంటి అనుభవం ఉన్నటువంటి పార్టీ, రాష్ట్రాలను ఏలినటువంటి అనుభవం ఉన్నటువంటి పార్టీ కాబట్టి మాట తప్పం, మడమ తిప్పం, ఇచ్చినటువంటి మాట కట్టుబడి 42% బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలు చేసి తీర్తామనేటువంటి మీ హామీని గనక అమలు చేయకపోతే తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి బీసీ బిడ్డ మీకు మరణ శాసనం రాయడం రాజకీయంగా ఖాయం 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 అనేటువంటి విషయాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఏం జరిగింది దేశంలో, ఏం జరుగుతున్నది రాష్ట్రంలో? అనేక రాష్ట్రాల్లో వాళ్ళు స్థానికంగా చట్టానికి అనుగుణంగా అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి చట్టాలు చేసినా సుప్రీంకోర్టు అడ్డుకున్నటువంటి దాఖలాలు చూసినాం. మన రాష్ట్రంలో కూడా అనేక సందర్భాల్లో తీర్మానాలు చేసిన